ఈ రోజు మన దగ్గర నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ కేటగిరీలో 250cc మెయిన్లీ మనకి ది పవర్ఫుల్ మోటార్ సైకిల్ ఏదైనా ఉంది అంటే అది హీరో ఎక్స్ట్రీమ్ 250R. సో ఫైనల్లీ మన దగ్గర హీరో ఎక్స్ట్రీమ్ 250R అయితే ఉంది. సో ఈ 250Rలో మనకి స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, ప్రైస్ కానీ, మైలేజ్, ఫీచర్స్ ఎవ్రీథింగ్ చెప్తాను. అండ్ 250cc నేకెడ్ స్ట్రీట్ కేటగిరీలో మనకి ది పవర్ఫుల్ మోటార్ సైకిల్ అన్నమాట ఇది. అండ్ దీనికి కాంపిటీషన్ చూసుకున్నట్టయితే బజాజ్ నుంచి మనకి N250 ఉంటుంది, అలాగే KTM నుంచి డ్యూక్ 250 ఉంటుంది. ఎవరు ఏ మోటార్ సైకిల్ తీసుకోవాలి, ఎక్స్ట్రీమ్ 250Rని ఎవరు తీసుకోవాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో ఎవరైనా నియర్ బై సుచిత్ర ఎనీ హీరో ప్రీమియం మోటార్ సైకిల్ తీసుకుందాం అనుకుంటే గీతా ప్రీమియం వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. మీకు చిన్న బైక్ నుంచి పెద్ద బైక్ వరకు ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్లో ఉంటుంది. సో లేట్ చేయకుండా ఈ నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ గురించి ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ లెట్ మీ టర్న్ ఆన్ ది ఇగ్నిషన్. సో దీంట్లో కీస్ చూసుకున్నట్టయితే మనకి ఇంతకుముందు ఏవైతే XMRలో వచ్చినాయి కదా, సేమ్ కీస్ అనేది దీంట్లో ఉన్నాయి. అండ్ దీంట్లో సింగిల్ వేరియంట్ ఉంది అండ్ 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు చూసేది రెడ్, అలాగే బ్లాక్ ఉంది, అలాగే మనకి నియాన్ కలర్ అయితే ఉంది. ఈ గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ ఏవైతే చూస్తున్నారు కదా, ఇవి ఓన్లీ మనకి రెడ్ కలర్లో మాత్రమే ఉంది, బ్లాక్లో లేదు, అంటే ఏ కలర్స్లో కూడా లేవు, ఓన్లీ దీంట్లోనే ఇచ్చారు. బ్లాక్లో ఇచ్చింటే బాగుంది అనిపించింది నాకైతే పర్సనల్లీ. అండ్ దీని యొక్క ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అనేది 2,10,000 నుంచి 12,000 మధ్యలో అయితే ఉండొచ్చు. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కోసం అయితే హీరో ప్రీమియా సుచిత్ర వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. సో ఫస్ట్ దీంట్లో ఫ్రంట్ నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ నంబర్ ప్లేట్ హోల్డర్ అనేది ఇక్కడ ఇచ్చారు, అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్, అండ్ దీంట్లో హజార్డ్ స్విచ్ కూడా ఉంది. లెట్ మీ టర్న్ ఆన్. ఇక్కడ చూసుకుంటే ఎల్ఈడి ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో ఇక్కడ డిఆర్ఎల్స్ అన్నమాట హెచ్ షేప్లో మనకి. అండ్ ఇక్కడ కింద ప్రొజెక్టర్ లైట్ ఉంది, అండ్ పైన మనకి రిఫ్లెక్టర్ అయితే ఉంది. ఇది ఏంటంటే ఆటోమేటిక్ హెడ్లైట్ అన్నమాట. ఇది నైట్ అవ్వగానే ఆటోమేటిక్ హెడ్లైట్ అనేది ఆన్ అవుతుంది, అలాగే డేలో ఏంటంటే ఆటోమేటిక్గా ఎప్పుడు ఆఫే ఉంటుంది, ఓన్లీ డిఆర్ఎల్సే రన్ అవుతాయి అన్నమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. అండ్ ఈ ఫ్రంట్ నుంచి చూడడానికి మాత్రం చాలా అగ్రెసివ్ ఉంటుంది. అండ్ 43mm గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ ఉన్నాయి, అప్సైడ్ డౌన్ ఫోక్స్ ఇవి. అండ్ దీని యొక్క క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. కానీ బ్లాక్ కలర్లో గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ ఇస్తుంటే అది ఇంకా చాలా బాగా కనిపించేది. అండ్ క్వాలిటీ పరంగా ఎక్కడ కూడా ఇష్యూ అయితే లేదు. ఫిట్ అండ్ ఫినిష్లో కొద్దిగా ప్రాబ్లం అనిపించింది నాకు, ఇంకొద్దిగా బెటర్ చేయాల్సింది. బట్ ఇది మనకు ఒక వాల్యూ ఫర్ మనీ 250cc ఫాస్టెస్ట్ మోటార్ సైకిల్ అనమాట. పెట్రోల్ డిస్క్ బ్రేక్ ఉంది, డ్యూయల్ ఛానల్ ABS ఉంది దీంట్లో, అలాగే స్విచబుల్ ABS కూడా ఉంది. అండ్ డ్యూయల్ పిస్టన్ బైబరీ క్యాలిపర్స్ అయితే ఇచ్చారు. ఇవి యాక్సియల్లీ మౌంటెడ్, రేడియల్లీ మౌంటెడ్ అయితే కాదు. అండ్ ఇక్కడ ఫ్రంట్ 110 సెక్షన్ టైర్ ఉంది, ఇవి నాన్ రేడియల్ టైర్స్. దీంట్లో నాకు ఒకటి అనిపించింది ఏంటంటే దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి రేడియల్ టైర్స్ ఇచ్చి ఉంటే చాలా మంచి కాన్ఫిడెన్స్ వచ్చేది హై స్పీడ్లో ఉన్నా కూడా. బట్ ఏంటంటే మనకి ఇది బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఇవన్నీ కాంప్రమైజ్ అయితే మాత్రమే మనకు ఇంత బడ్జెట్లో తీసుకురావచ్చు ఇది. అండ్ 17 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి, డైమండ్ కట్ వీల్స్. చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది ఈ పోర్షన్ అనేది మెయిన్లీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి చూసుకున్నట్టయితే 167mm ఉంది కాబట్టి మనకి డీసెంట్ ఇనఫ్ అన్నమాట. ఈ మోటార్ సైకిల్కి ఎక్కడ తగిలే ఛాన్స్ అయితే లేదు. అండ్ దీంట్లో మెయిన్ హైలైట్ ఏదన్నా ఉంది అని అంటే దీని యొక్క ఇంజన్. ఇది మనకి 250cc లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ DOSC ఇంజన్ వస్తుంది. అసలు DOSC అంటే ఏంటి అనేది కూడా ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను మీకు. అండ్ SOSC ఉంటుంది, DOSC ఉంటుంది. SOSC అంటే మనకి సింగిల్ ఓవర్హెడ్ క్యామ్ షాఫ్ట్ అన్నమాట. అండ్ DOSC అంటే డ్యూయల్ ఓవర్హెడ్ క్యామ్ షాఫ్ట్. ఇక్కడ చూసుకుంటే మనకి DOSC బ్రాండింగ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు మనకి. అండ్ దీంట్లో పవర్ గురించి మాట్లాడితే మనకి 30 PS పవర్ వస్తుంది, అలాగే 25 Nm టార్క్ వస్తుంది. పవర్ అండ్ టార్క్ ఫీల్స్ అయితే చాలా క్రేజీ ఉంటాయి. ప్రజెంట్ మనకి టెస్ట్ రైడ్ కోసం అయితే లేదు ఈ మోటార్ సైకిల్. ఒకవేళ ఉంటే కనుక మీకు డీటెయిల్ రైడ్ రివ్యూ అని చేసి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పేవాడిని. అండ్ ఇక్కడ R అనే లోగో ఉంది. అండ్ ఇక్కడ కూలెంట్ అనేది మనకి ఇక్కడ టాప్అప్ చేయాలన్నమాట. అండ్ ఇది రేడియేటర్, సో లిక్విడ్ కూల్ ఇంజన్ కాబట్టి రేడియేటర్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మొత్తం ఇది చాలా బాగా మేనేజ్ చేశారన్నమాట, డిజైన్లో ఇది కలిసిపోయింది. DOSC ఏంటో అని తెలుసుకునే ముందు SOSC అంటే ఏంటో తెలుసుకోవాలి. SOSC అంటే మనకి సింగిల్ ఓవర్హెడ్ క్యామ్ షాఫ్ట్ అన్నమాట. దాంట్లో ఒకే క్యామ్ ఇన్లెట్ వాల్వ్ని అలాగే ఎగ్జాస్ట్ వాల్వ్ని కూడా ఆపరేట్ చేస్తుంది. ఈ DOSCలో ఏంటంటే మనకి 2 క్యామ్ షాఫ్ట్ అనేది ఉంటుంది. ఒకటి ఇంటేక్ వాల్వ్స్ని ఆపరేట్ చేస్తుంది, ఇంకోటి ఏంటంటే ఎగ్జాస్ట్ వాల్వ్ని ఆపరేట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, మనకు బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది, బెటర్ ఇంజన్లో కంబషన్ అనేది అవుతుంది, అలాగే ఇంజన్ చాలా ఈజీగా బ్రీత్ అవుతుంది. ఈ DOSC కాన్ఫిగరేషన్ ఇంజన్స్ అన్నీ కూడా హై రేవింగ్ ఇంజన్స్ అండ్ హై పర్ఫార్మెన్స్ ఇంజన్స్లో మాత్రమే మనకి యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అయితే ఉంది. ఇక్కడ ఈ వెల్డింగ్ ఏదైతే ఉంది కదా, ఇవి కొద్దిగా విజిబుల్ ఉన్నాయి, ఇది కొద్దిగా బెటర్ చేస్తే బాగుంది అనిపించింది నాకైతే. అండ్ ఇదైతే దీని ఇంజన్ గురించి. అండ్ నెక్స్ట్ మనకి ఫుట్ పెక్స్ అనేది కొద్దిగా రియర్ సెట్ ఇచ్చారు. అండ్ ఎగ్జాస్ట్ నోట్ అనేది మీకు వినిపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ హీరో స్టిక్కరింగ్. అండ్ 11.5 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. దీని యొక్క మైలేజ్ అనేది అరౌండ్ ఒక 25 to 30 km అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఒక హై రేవింగ్ ఇంజన్ కాబట్టి. ట్యాంక్ కెపాసిటీ చూడడానికి చాలా పెద్దదిలాగా ఉంది, కానీ మనకి కెపాసిటీ అనేది చాలా తక్కువ ఉంది, 11.5 లీటర్స్ మాత్రమే. అండ్ సీట్ కుషన్ అనేది దీంట్లో నాకు చాలా బాగా నచ్చింది, ఎంత సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్ ఉంది దీంట్లో. పిలియన్కి మనకి సీట్ అనేది చాలా తక్కువ ఉంది,
బట్ కుషన్ మాత్రం చాలా సాఫ్ట్ ఉంది, మీరు నోటీస్ చేయొచ్చు ఇక్కడ. అండ్ స్ప్లిట్ గ్రాబ్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇట్ సేస్ 250cc. అండ్ రియర్లో మనకి 6 స్టెప్ అడ్జస్టబుల్ గ్యాస్ చార్జర్ మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంది. ఇది మీరు 6 స్టెప్ వరకు ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. కంప్రెషన్ కానీ రీబౌండ్ లాంటిది అయితే ఏం లేదు. ఫ్రంట్లో కూడా నాన్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనమాట. రియర్లో మనకి 230mm డిస్క్ బ్రేక్ ఉంది విత్ డ్యువెల్ ఛానల్ ABS. అలాగే ABS అనేది మనం రియర్ది ఆఫ్ అయితే చేసుకోవచ్చు. 2 మనకి రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ సింగిల్ పిస్టన్ మనకి బైబరీ క్యాలిపర్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ రియర్లో మనకి 150 సెక్షన్ టైర్ అయితే ఉంది, 150/60. మనకి R17 రియర్ మనకి రేడియల్ టైర్ అయితే అప్గ్రేడ్ చేశారు. ఇంతకుముందు ఇది ఉండేది కాదు నాకు తెలిసి, ఇప్పుడు రేడియల్ టైర్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మచ్ బెటర్ గ్రిప్ అనేది దీంట్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ టైల్ ప్యానెల్ ఏదైతే ఉంది కదా, ఇది చాలా డిఫరెంట్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే టైల్ టై అనేది మనకు ఇక్కడ ఇవ్వాలి కదా, ఇక్కడ లేదు, సపరేట్గా ఇక్కడైతే ఇచ్చారు మనకి. ఇక్కడ నంబర్ ప్లేట్ హోల్డర్ అనేది ఇక్కడ మనం ఫిట్ చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా స్ట్రాంగ్ ఉంది, మనకి డెలికేట్ అయితే అసలు లేదు. అండ్ మీకు టైల్ లైట్ కూడా చూపిస్తాను, లెట్ మీ టర్న్ ఆన్ ఇట్. ఇక్కడ చూసుకుంటే టైల్ లైట్ అనేది చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇండికేటర్స్ కూడా మనకి దీనికే ఉన్నాయి. నంబర్ ప్లేట్ అనేది మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు, మనం ఇక్కడే ఫిక్స్ చేసుకోవాలి. అండ్ కొద్దిగా వర్షం పడ్డప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో ఇక్కడ. అండ్ ఓపెన్ చైన్ సిస్టమ్ మీ అందరికీ తెలిసిందే. అండ్ 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ అయితే దీంట్లో ఉంది, సెంటర్ స్టాండ్ అనేది రాదు మనకి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ ఉంది, కానీ ఇక్కడ క్విక్ షిఫ్టర్ కానీ ఆటో బ్లిప్పర్ లాంటిది అయితే దీంట్లో లేదు. అది మీరు డ్యూక్ 250లో చూసుకుంటే దాంట్లో మనకి ప్లస్ అండ్ మైనస్ అన్నమాట. క్విక్ షిఫ్టర్ ఉంది, ఆటో బ్లిప్పర్ అయితే ఉంది, దీంట్లో లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే స్లీపర్ క్లచ్ ఫీడ్బ్యాక్ అనేది చాలా లైట్ ఉంది. ఇక్కడ హై బీమ్ లో బీమ్ పాస్ స్విచ్కి ఒకే స్విచ్. ఇవి మనకి బటన్స్ అయితే ఇచ్చారు మీటర్ని కంట్రోల్ చేయడానికి. అండ్ ఇది బ్యాక్ లైట్ స్విచెస్ అన్నమాట. మనకి దీంట్లో లైటర్ అయితే వస్తుంది నైట్ టైంలో. అండ్ ఇక్కడ USB Type-A ఛార్జింగ్ పోర్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ Type-C అన్నమాట. అండ్ ట్యాంక్ కెపాసిటీ ఆల్రెడీ మీకు చెప్పేశాను ఎంత ఉందో, కానీ ట్యాంక్ సైజ్ చూడండి ఎంత బల్కీగా ఉందో ఇక్కడ. అండ్ ఇక్కడ హజార్డ్ స్విచ్, ఇంజన్ సెల్ఫ్ స్టార్ట్ ఒకే దాంట్లో ఉంది, కిల్ స్విచ్ లాంటిది. అండ్ SOS అయితే దీంట్లో ఉంది, ప్రతి ఒక్క హీరో మోటార్ సైకిల్లో మీరు చూసే ఉంటారు. అండ్ హ్యాండిల్ బార్ కూడా చాలా స్ట్రైట్ ఉంది, మీరు చాలా లాంగ్ ట్రావెల్ కూడా ఈ మోటార్ సైకిల్ పైన చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ ఒకసారి స్వైప్ అప్ అయితే చూడండి. సో ఇది స్వైప్ అప్ అన్నమాట దీంట్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంజన్ టెంపరేచర్ అయితే ఉంది మనకు. అండ్ ఇక్కడ ఫ్యూల్, RPM, స్పీడ్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓడోమీటర్ ఉంది. అండ్ టైం అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. నెక్స్ట్ ఇంకేముందో చెప్తాను, ఈ బటన్స్ని యూజ్ చేస్తూ మనం ఇక్కడ మేనేజ్ చేయొచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి యావరేజ్ స్పీడ్ కానీ, ఫ్యూల్ ఎకనామీ, ట్రిప్ A, ట్రిప్ B, రియల్ టైమ్ మైలేజ్, ఫ్యూల్ ఎకనామీ, రేంజ్ కానీ ఉంది. సర్వీస్ డ్యూ, ఇంకా ఎన్ని కిలోమీటర్స్లో సర్వీస్ అనేది డ్యూ ఉంది ఇక్కడ చూపిస్తుంది. అండ్ బ్యాటరీ వోల్టేజ్ అండ్ కింద డేట్. నెక్స్ట్ మళ్ళీ మనం కిందికి వచ్చేస్తే ఇక్కడ 2 మోడ్స్ అని చెప్పాను కదా, ABS మోడ్స్. మీరు ట్రాక్లో పెడితే ఏంటంటే రియర్ ABS అనేది ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అపీరెన్స్, మీరు ఆటోలో పెట్టుకోవచ్చు, లేకపోతే నైట్ కానీ డే కానీ మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ నావిగేషన్ ఉంది, అండ్ మ్యూజిక్, ల్యాప్ టైమర్, అండ్ టాప్ స్పీడ్ ఉంది, 0 to 60 ఉంది, 0 to 100 అనేది ఉంది. సో ఇదే అన్నమాట దీంట్లో ఉంది మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్. సో మీటర్ అనేది TFT ఇచ్చుంటే ఇంకా బెటర్ ఉండేది. అండ్ గేర్ మనకి షిఫ్ట్ ఇండికేషన్ కూడా దీంట్లో చూపిస్తుంది, మీరు గేర్ ఎప్పుడు డౌన్ చేయాలి అప్ చేయాలని చెప్పేసి, అది కూడా దీంట్లో అయితే ఉంది. అండ్ ఇదైతే దీని యొక్క సీట్ హైట్ అనేది మనకు 806 mm ఉంటుంది. మీ హైట్ అనేది అరౌండ్ 5'4", 5'5" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయవచ్చు. అండ్ ఈ మోటార్ సైకిల్ యొక్క వెయిట్ అనేది మనకు 168 kgs ఉంటుంది. సో పవర్ టు వెయిట్ రేషియో అనేది చాలా క్రేజీ ఉంది ఈ మోటార్ సైకిల్లో. ఒక్కసారి నాకు టెస్ట్ రైడ్కి కనుక ఈ మోటార్ సైకిల్ దొరికితే డెఫినెట్లీ దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చెక్ చేద్దాం. ఫైనలీ ఇది హీరో ఎక్స్ట్రీమ్ 250R గురించి డీటెయిల్డ్ వాకర్ అండ్ రివ్యూ. ఇప్పుడు ఫైనల్ వర్డిక్ట్, ఈ మోటార్ సైకిల్ని ఎవరు తీసుకోవాలి? ఎందుకంటే బజాజ్ నుంచి N250 ఉంది, అలాగే KTM నుంచి డ్యూక్ 250 ఉంది. సో N250 ఎవరు తీసుకోవాలంటే మెయిన్లీ సిటీలో ఎవరైతే తిరుగుతారో వాళ్ళకి N250 అనేది చాలా బెస్ట్ ఆప్షన్. అది 2 valve ఇంజన్ అండ్ అది ఆయిల్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. కాబట్టి దాంట్లో మైలేజ్ అనేది ఈ మోటార్ సైకిల్ ఇంకా డ్యూక్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా ఎక్కువ వచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. సో మీకు బడ్జెట్లో ఒక 250cc మోటార్ సైకిల్ కావాలి, అది కూడా మెయిన్లీ సిటీ కోసం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అయితే కాదు అనుకుంటే మీరు డెఫినెట్లీ N250 తీసుకోవచ్చు. డ్యూక్ 250 గురించి మాట్లాడితే వన్ ఆఫ్ ద బెస్ట్ 250cc మోటార్ సైకిల్ ఇన్ ఇండియా. ఎందుకు అంటే దాంట్లో మనకి పవర్ అండ్ టార్క్ వేవ్స్ ఆల్మోస్ట్ సిమిలర్ వచ్చినప్పటికీ దాంట్లో ఉన్న ఎక్విప్మెంట్ కానీ, దాని యొక్క క్వాలిటీ, టైర్స్, బ్రేక్స్, అలాగే దాంట్లో కిక్ షిఫ్టర్ ఉంది, TFT మీటర్ ఉంది, చాలా నెక్స్ట్ లెవెల్ ఎక్విప్మెంట్ అయితే దాంట్లో ఉంది మనకు. వన్ ఆఫ్ ద బెస్ట్ 250cc కావాలి, ప్రైస్ అనేది ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మీరు డెఫినెట్లీ డ్యూక్ 250 కన్సిడర్ చేయొచ్చు. లేదు మాకు ఇటు N250కి అలాగే KTM డ్యూక్ 250కి మధ్యలో ఒక మంచి నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ మోటార్ సైకిల్ కావాలి, లుక్స్ అనేది చాలా క్రేజీ అంటే క్రేజీ ఉండాలి,
ఇనిషియల్ పర్ఫార్మెన్స్ కానీ టాప్ అండ్ పర్ఫార్మెన్స్ కానీ చాలా నెక్స్ట్ లెవెల్ కావాలి. అండ్ మెయిన్గా మాకు ఒక వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే మీరు ఇదైతే తీసుకోవచ్చు. దీంట్లో కొన్ని కాంప్రమైజెస్ అయితే ఉన్నాయి, అవి కూడా ఏంటో చెప్తాను. నాకు అనిపించిన ఇంప్రూవ్మెంట్స్ ఏంటి అని అంటే, ఒకటి టైర్స్ అన్నమాట. దీంట్లో ఇంకొద్దిగా బెటర్ టైర్స్ ఇచ్చి ఉంటే మనకి హై స్పీడ్లో కూడా చాలా మంచి స్టెబిలిటీ అనేది దీంట్లో ఉండేది, కాన్ఫిడెన్స్ కూడా చాలా మంచిగా వస్తుంది, గ్రిప్ అనేది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే టీఎఫ్టీ మీటర్ అనేది లేదు, నార్మల్ ఎల్సిడి మీటర్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఓన్లీ హీరో ప్రీమియాలో మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. ఇది ఒక మేజర్ మైనస్ పాయింట్ అన్నమాట. ఎందుకు అంటే వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్కి అయితే ఈ మోటార్ సైకిల్ రీచ్ అవ్వలేదు, ఓన్లీ ప్రీమియాలో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ప్రీమియాలో ఎందుకు అమ్ముతున్నారు ఈ మోటార్ సైకిల్ని అంటే, నార్మల్ హీరోలో అమ్ముతే ఏంటంటే మనకి కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది అంతగా బాగుండదు. ప్రీమియాలో ఏంటంటే మనకి బెస్ట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక ప్రీమియం సర్వీస్ నెట్వర్క్. సో మనకి అన్ని ప్లేస్లలో దొరకదు కాబట్టి ఇది ఒకటి మైనస్ అనిపించింది నాకు. కానీ కస్టమర్స్కి మాత్రం మంచి ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది ప్రీమియాలో కంపేరింగ్ టు నార్మల్ హీరో మోటోకాప్లో కంపేర్ చేసుకుంటే. సో ఇదన్నమాట నాకు దీంట్లో అనిపించిన మైనస్లు. అండ్ కొద్దిగా మనకి ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ అయితే ఇంకొద్దిగా బెటర్ చేయాల్సింది. ఇవే నాకు మేజర్గా దీంట్లో అనిపించినవి. అండ్ వైబ్రేషన్స్ అయితే నాకు తెలిసి దీంట్లో వస్తాయి అనుకుంటున్నాను. సో ఇంజన్ అనేది ఇంకొద్దిగా స్మూత్గా వేస్తే బాగుండి అనిపించింది. సో ఇవే అన్నమాట మేజర్గా నాకు ఈ మోటార్ సైకిల్లో అనిపించిన మైనస్లు. ఎక్కువ మైనస్ అయితే లేవు, ఎందుకంటే మనము పెట్టిన ప్రైస్ రేంజ్కి అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. మీరు ప్రైస్ అనేది ఎక్కువ యాడ్ చేసుకున్నారనుకోండి, లైక్ 2,70,000-75,000 వరకు మీరు పెట్టగలుగుతారు అనుకుంటే డ్యూక్ 250లో మనకి చాలా మంచి ఎక్విప్మెంట్ అనేది వస్తుంది. కానీ 2,10,000లో మనకి ఇంత మంచి పవర్ఫుల్ ఇంజన్, ఇంత మంచి అసలు లుక్స్ చూస్తానికి చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఫస్ట్ టైం చూడగానే నచ్చేస్తుంది మోటార్ సైకిల్. సో ఇవన్నీ మనకు ఈ ప్రైస్ రేంజ్లో ఇవ్వడం అంటే చాలా కష్టం అన్నమాట. మీకు ఒక వాల్యూ ఫర్ మనీ 250cc నేకెడ్ సీట్ మోటార్ సైకిల్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ మీరు ఎక్స్ట్రీమ్ 250R అయితే కన్సిడర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.